మీరు వీటిని ఏమని అంటారు? నేనైతే బీన్స్ అని అంటాను. చిన్నప్పుడు ఈ కర్రీకి నాకు ఒక మంచి మెమరీ ఉంది మాట. మా మమ్మీ వంకాయ బీన్స్ కానీ, ములక్కాడ బీన్స్ కానీ, లేదా పనసపిక్కలు బీన్స్ వంకాయ ఈ కాంబినేషన్లో కర్రీ వండేవారు. నాకు అందులో బీన్స్ సపరేట్గా తీసేసుకొని ఉత్తుని తినడం అంటే చాలా ఇష్టం మాట. సో ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఈ కర్రీకి అయితే పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో 3 చిన్న ముక్కల కింద కోసేసుకొని బాగా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెంసేపు పచ్చివాసన పోయే వరకు ఉంచి ఆ తర్వాత కారం వేసుకోవాలి. కారం కూడా బాగా వేగిపోయిన తర్వాత వాటర్ వేసుకొని ఆ తర్వాత బీన్స్ వేసేసి బాగా కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఇది అసలైన ఇంగ్రీడియంట్ ఈ రెసిపీకి. పచ్చి కొబ్బరి వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, ఎండు కొబ్బరి వేస్తే ఒక టేస్ట్ వస్తుంది. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి యూజ్ చేశాను. కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు ఏం ఉడకక్కర్లేదు, జస్ట్ వేసేసి బాగా కలిపేసి ఒక 2 నిమిషాల తర్వాత తీసేయండి. ఆహా ఏముంటుంది.